రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం అయిపోయింది. కౌంటింగ్ కూడా ముగిసిపోయింది. మొత్తం మీదగా ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టు దర్శిలో తెలుగుదేశం పార్టీ చాలా స్వల్ప మెజార్టీతో ఇక్కడ ఓడిపోవడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దర్శి రూరల్లో ఏ పార్టీకి ఎంతెంత మెజార్టీ వచ్చింది అనేటువంటిది కానీ మనం స్పష్టంగా తీసుకుంటే బూత్ నెంబర్ వచ్చేసి 88. ఇది విలేజ్ వచ్చేసి తుమ్మిదలపాడు గ్రామం. ఈ గ్రామంలో మొత్తం 677 ఓట్లకి గాను 637 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 469 ఓట్లు పోలయ్యాయి. టీడీపీకి 155 ఓట్లు పోలయ్యాయి. సో మొత్తం మీదుగా 314 ఓట్లు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. ఇక దర్శి నియోజకవర్గంలో 89వ బూత్ తీసుకున్నట్టయితే బట్టువారిపల్లె. ఇందులో 383 ఓట్లకి గాను 365 ఓట్లు పోలయ్యాయి. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 160 ఓట్లు పోలైతే తెలుగుదేశం పార్టీకి 204 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ 44 ఓట్లు లీడ్లో ఉంది. ఇక చందలూరు, ఇది 90వ బూత్. ఈ బూత్లో మొత్తం 1141 ఓట్లకి గాను 1060 ఓట్లు పోలయ్యాయి. ఈ పోలింగ్లో 312 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 691 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. దాదాపుగా 307 టీడీపీ ఇక్కడ లీడ్లో ఉండటం జరిగింది. అదే చందలూరులో 91వ బూత్లో 483 ఓట్లకి గాను 451 ఓట్లు పోలైతే అందులో 334 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి. 113 ఓట్లు మాత్రం టీడీపీకి పోలయ్యాయి. ఇక్కడ 221 ఓట్లు వైసీపీ లీడ్లో ఉంది. అంటే చాలా తక్కువ బూత్లో కూడా వైసీపీకి భారీ ఎత్తున పోలింగ్ జరిగింది అక్కడ. సో మొత్తం మీదుగా తీసుకుంటే అక్కడ 307 ఓట్లు వైఎస్ఆర్ టీడీపీకి లీడ్లో ఉంది. 221 ఓట్లు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. కాబట్టి ఆ రెండు కంపేర్ చేసుకున్నప్పుడు 86 ఓట్లు, అంటే చందలూరు మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి 86 ఓట్లు మాత్రం తెలుగుదేశం పార్టీ లీడ్లో ఉండటం జరిగింది. ఇక 92వ బూత్ మారెడ్డిపల్లె. ఇందులో 525 ఓట్లకి గాను 504 ఓట్లు పోలయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 166 ఓట్లు పోలైతే తెలుగుదేశం పార్టీకి 329 ఓట్లు పోలయ్యాయి. దాదాపుగా 163 ఓట్లు తెలుగుదేశం పార్టీ ఈ పంచాయతీలో లీడ్ వచ్చేసింది. ఇక 93వ బూతు బసిరెడ్డివారిపల్లె. ఇందులో మొత్తం 801 ఓట్లకి గాను 774 ఓట్లు పోలయ్యాయి. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 503 ఓట్లు పోలైతే తెలుగుదేశం పార్టీకి 264 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 239 ఓట్లు వైసీపీ లీడ్లో ఉండటం జరిగింది. ఇక 94వ బూతు కడసింగనపాలెం. దాదాపుగా 811 ఓట్లలో 783 ఓట్లు పోలైతే ఇక్కడ 345 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలైతే 401 ఓటు తెలుగుదేశం పార్టీకి పోలైంది. దాదాపుగా 56 ఓట్లు మాత్రం ఇక్కడ టీడీపీ లీడ్లో ఉండటం జరిగింది. ఇక బండి వెలగండ్ల, ఇక్కడ బూత్ నెంబర్ 95 బండి వెలగండ్లలో 95వ బూత్ నెంబర్లో 661 ఓట్లకి గాను 635 ఓట్లు పోలయ్యాయి. ఇందులో తెలుగుదేశం పార్టీకి 357 ఓట్లు పోలయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 258 ఓట్లు పోలైతే దాదాపుగా 99 ఓట్లు తెలుగుదేశం పార్టీ ఇక్కడ లీడ్లో ఉండటం జరిగింది. ఇక గంగపాలెంలోకి వస్తే బూత్ నెంబర్ 96. ఇందులో 426 ఓట్లకి గాను 396 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 189 ఓట్లు పోలైతే తెలుగుదేశం పార్టీకి 192 ఓట్లు పోలయ్యాయి. కేవలం 3 ఓట్లు ఆధిక్యం టీడీపీ ఉంది ఇక్కడ. ఇక ముఖ్యంగా చూసుకుంటే 97 ఎర్రవనపల్లె. మొత్తం 859 ఈ బూత్లోకి గాను 803 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 634 ఓట్లు పోలైతే తెలుగుదేశం పార్టీకి 163 ఓట్లు పోలయ్యాయి. అంటే దాదాపుగా 471 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లీడ్లో ఉండటం జరిగింది. ఇక 98 ఎర్రవనపల్లె దాదాపుగా 348 ఓట్లకి గాను 333 ఓట్లు పోలయ్యాయి. అందులో 287 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలైతే
45 ఓట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీకి పోలైతే దాదాపుగా 247 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పోల్ అవటం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ రెండు గ్రామ పంచాయతీ ముగిచ్చే నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 713 ఓట్లు అత్యధికంగా పోలైంది. ఈ ఓట్లని మెజార్టీ రావడం జరిగింది. ఇక గణేశ్వరపురంలో బూత్ నెంబర్ 99 ఇక్కడ మొత్తం ఓట్లు 319, అందులో 299 ఓట్లు పోలయ్యాయి. 182 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలైతే 113 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. ఇక్కడ 69 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోల్ అవటం జరిగింది, అంటే లీడ్లో ఉంది 69 ఓట్లు. ఇక 100వ బూత్ తూర్పు వెంకటాపురం ఇక్కడ 798 ఓట్లకి గాను 754 ఓట్లు పోలయ్యాయి. 232 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి. 492 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. దాదాపుగా 260 ఓట్లు టీడీపీ ఇక్కడ లీడ్లో ఉండటం జరిగింది. ఇక 101వ బూతు తూర్పు వెంకటాపురం ఇది కూడా, ఇందులో కూడా 770 ఓట్లకి 718 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 425 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలైతే 276 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. ఇక్కడ 149 ఓట్లు వైసీపీ లీడ్లో ఉంది. మొత్తం మీద కలుపుకుంటే కేవలం 42 ఓట్లు మాత్రమే తూర్పు వెంకటాపురంలో 42 ఓట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ లీడ్లోకి రావటం జరిగింది. ఇక బూత్ నెంబర్ 102 లంకోజనపల్లి గ్రామం ఇది 686 ఓట్లకి గాను 651 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 345 ఓట్లు పోలైతే తెలుగుదేశం పార్టీకి 293 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 52 ఓట్లు వైసీపీ లీడ్లో ఉంది. ఇక 103వ బూత్ లంకోజనపల్లి ఇందులో కూడా 684 ఓట్లకి గాను 640 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 292 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 338 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. 46 ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ అత్యధికంగా రావటం జరిగింది. ఇక 104వ బూత్ లంకోజనపల్లి ఇందులో 194 ఓట్లు ఉంటే 187 ఓట్లు పోలైతే 102 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. 75 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. 27 వైసీపీ లీడ్లో ఉండటం జరిగింది. మొత్తం మీదుగా చూసుకుంటే లంకోజనపల్లి పంచాయతీ ముగిచ్చే నాటికి 33 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉండటం జరిగింది. ఇక ఎంగర్చలంపల్లె ఇది బూత్ నెంబర్ 138. 138వ బూత్లో 794 ఓట్లకి గాను 741 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 532, అలాగే తెలుగుదేశం పార్టీకి కేవలం 170 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 362 ఓట్లు వైసీపీ ఆధిక్యంలో ఉండటం జరిగింది. ఇక 139 వెంకటచలంపల్లి దీంట్లో కూడా 742 ఓట్లు ఉంటే 694 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 257 ఓట్లు పోలైతే తెలుగుదేశం పార్టీకి 405 ఓట్లు పోలయ్యాయి. అంటే ఇక్కడ ఈ బూత్లో 148 ఓట్లు టీడీపీ ఆధిక్యంలో ఉంటే రెండింటిని కలుపుకుంటే దాదాపుగా వైసీపీ ఈ పంచాయతీలో 214 ఓట్లు వైసీపీ ఆధిక్యంలో ఉండటం జరిగింది. ఇక అబ్బాయిపాలెం ఇది బూత్ నెంబర్ వచ్చేసి 140. 627 ఓట్లకి గాను 608 ఓట్లు పోలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 350 ఓట్లు పోలయ్యాయి. తెలుగుదేశం పార్టీకి 241 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ దాదాపుగా 109 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉండటం జరిగింది. ఇక దర్శి 141వ బూతు తానాచింతల 628 ఓట్లకి గాను 593 ఓట్లు పోలైతే 296 ఓట్లు వైసీపీకి పోలయ్యాయి. 283 ఓట్లు టీడీపీకి పోలయ్యాయి. ఓవరాల్గా చూసుకుంటే 13 ఓట్లు వైఎస్ఆర్సీపీ ఆధిక్యంలో ఉంది. అట్లాగే 142వ బూత్లో 649 ఓట్లకి గాను 598 ఓట్లు పోలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 292 ఓట్లు, తెలుగుదేశం పార్టీ 299 ఓట్లు, అంటే 7 ఓట్లు అత్యధికంగా టీడీపీ ముందుంది. ఇక ఈ రెండిట్లో తీసుకున్నట్లయితే ఓవరాల్గా ఇక్కడ అంటే 13 - 7 6 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉండటం జరిగింది తానాచింతల పంచాయతీలో. ఇక పోతవరం గ్రామం
బూత్ నెంబర్ 143. ఇందులో మొత్తం 636 ఓట్లు ఉన్నాయి. అందులో 576 ఓట్లు పోలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 296 ఓట్లు పోలయ్యాయి. టీడీపీకి 269 ఓట్లు పోలైతే దాదాపుగా 27 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆధిక్యంలో ఉండటం జరిగింది. ఇక పోతవరం బూత్ నెంబర్ 144లో 621 ఓట్లుంటే అందులో 585 ఓట్లు పోలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 225 ఓట్లు పోలయ్యాయి. తెలుగుదేశం పార్టీకి 335 ఓట్లు పోలయ్యాయి. అంటే దాదాపుగా 108 ఓట్లు టీడీపీ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగింది. మొత్తం మీదుగా చూసుకున్నట్లయితే పోతవరం గ్రామంలో ఈసారి టీడీపీకి 81 ఓట్లు ఆధిక్యంలో ఉంది. ఇక దేవారం బూత్ నెంబర్ 145 దేవారం పంచాయతీ మొత్తం 642 ఓట్లు పోలైతే 641 ఓటు పోలయ్యాయి. ఇందులో 354 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 272 తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. దాదాపుగా ఈ బూత్లో 82 ఓట్లు వైసీపీ ఆధిక్యంలో కొనసాగింది. ఇక కట్టుబడివాడిపాలెంలో అంటే బూత్ నెంబర్ 146 కట్టుబడిపాలెం మొత్తం 1075 ఓట్లకు గాను 1016 ఓట్లు పోలయ్యాయి. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 234 ఓట్లు, తెలుగుదేశం పార్టీకి పోలైన ఓట్లు 765. ఇక్కడ దాదాపుగా తెలుగుదేశం పార్టీ 531 ఓట్లు ఆధిక్యంలో కొనసాగింది. ఇక బూత్ నెంబర్ 147 తిమ్మాయిపాలెం. ఈ తిమ్మాయిపాలెంలో మొత్తం 1033 ఓట్లకు గాను 913 ఓట్లు పోలైతే అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలైన ఓట్లు 497, తెలుగుదేశం పార్టీకి పోలైన ఓట్లు 391. అంటే ఇక్కడ దాదాపుగా 106 ఓట్లు వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక 148 తూర్పు వీరాయపాలెం. ఇందులో 700 ఓట్లకు గాను 628 ఓట్లు పోలయ్యాయి. దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 206 ఓట్లు వస్తే తెలుగుదేశం పార్టీకి 407 ఓట్లు రావడం జరిగింది. దాదాపుగా టీడీపీ ఇక్కడ 201 ఓట్లు ఆధిక్యంలో కొనసాగింది. ఇక 149వ బూతు, ఇది కూడా తూర్పు వీరాయపాలెంలో 683 ఓట్లకి గాను 629 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 308 ఓట్లు వైసీపీకి వస్తే 309 ఓట్లు టీడీపీకి వచ్చాయి. కేవలం 1 ఓటు మాత్రమే ఇక్కడ ఆధిక్యం రావడం జరిగింది. ఇక బూత్ నెంబర్ 150 తూర్పు వీరాయపాలెం. ఇందులో 660 ఓట్లు మొత్తం ఉంటే నమోదైన ఓట్లు 609. అందులో 242 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. 357 ఓట్లు తెలుగుదేశం పార్టీకి రావడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే 151 తూర్పు వీరాయపాలెం మొత్తం 730 ఓట్లకు గాను 683 ఓట్లు పోలయ్యాయి. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 260 ఓట్లు, తెలుగుదేశం పార్టీకి పోలైన ఓట్లు 404 ఓట్లు. అంటే ఇక్కడ 144 ఓట్లు టీడీపీ ఆధిక్యం ఉంచింది. మొత్తం మీద 4 బూతుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ లీడ్లోనే కొనసాగింది. దాదాపుగా 461 ఓట్లు తూర్పు వీరాయపాలెంలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ రావడం జరిగింది. ఇక పోతవరం బూత్ నెంబర్ 152. ఇందులో 323 ఓట్లు పోలైతే 292 ఓట్లు పోలయ్యాయి. సో 323కి 292 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 126, తెలుగుదేశం పార్టీకి 154. అంటే 28 ఓట్లు తెలుగుదేశం పార్టీ లీడ్లో ఉంది. ఇక బొట్లపాలెం విషయంలోకి వస్తే 153వ బూతు బొట్లపాలెంలో 711 ఓట్లకి గాను 671 ఓట్లు పోలయ్యాయి. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 277 ఓట్లు పోలైతే తెలుగుదేశం పార్టీకి 375 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 98 ఓట్లు ఆధిక్యంలో కొనసాగింది తెలుగుదేశం పార్టీ. ఇక 154వ బూతు బొట్లపాలెంలో 624 ఓట్లకి గాను 581 ఓటు పోలైంది. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 315 ఓట్లు పోలైతే తెలుగుదేశం పార్టీకి 253 ఓట్లు పోలవటం జరిగింది. దాదాపుగా 62 ఓట్లు వైసీపీ ఇక్కడ లీడ్లో కొనసాగింది. ఇక 155వ బూతు మొత్తం 994 ఓట్లకి గాను 908 ఓట్లు పోలయ్యాయి. అందులో 516 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, కేవలం
374 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైతే 142 ఓట్లు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగింది. ఇక 156వ బూత్ ఇది కూడా బొట్లపాలెందే 1023 ఓట్లకు గాను 945 ఓట్లు పోలైతే అందులో 479 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 450 ఓట్లు టీడీపీకి పోలయ్యాయి. ఇక్కడ దాదాపుగా 29 ఓట్లు వైసీపీ ఆధిక్యంలో ఉంది. మొత్తం మీదుగా బొట్లపాలెంలో వైసీపీ 233 ఓట్లు ఆధిక్యంలోకి వస్తే అందులో 98 ఓట్లు టీడీపీ లీడ్లో ఉంది కాబట్టి తీసేయంగా 135 ఓట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లీడ్లో ఉండటం జరిగింది. ఇక చెరుకుంపాలెం మొత్తం 157వ బూత్. ఈ బూత్లో 920 ఓట్లకు గాను 870 ఓట్లు పోలైతే 242 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 619 ఓట్లు టీడీపీకి పోలయ్యాయి. మొత్తం మీద ఓవరాల్గా చూసుకున్నట్లయితే 377 ఓట్లు తెలుగుదేశం పార్టీ ఇక్కడ లీడ్లో కొనసాగింది. 158వ బూతు పాపిరెడ్డిపాలెం. ఈ పాపిరెడ్డిపాలెంలో మొత్తం 650 ఓట్లు ఉంటే అందులో 609 ఓట్లు పోలయ్యాయి. 609 ఓట్లకు గాను 376 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 224 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. ఇక్కడ 152 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో వచ్చింది. ఇక పాపిరెడ్డిపాలెం బూత్ నెంబర్ 159 ఇందులో 274 ఓట్లు ఉంటే అందులో 251 ఓట్లు పోలైతే అందులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 155 ఓట్లు. 158వ బూత్ పాపిరెడ్డిపాలెం. ఇందులో మొత్తం 650 ఓట్లకు గాను 609 ఓట్లు పోలైతే 376 ఓట్లు తెలుగుదేశం, 376 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి 224 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ కూడా 152 ఓట్లు వైసీపీ ఆధిక్యంలో కొనసాగింది. ఇక పాపిరెడ్డిపాలెం బూత్ నెంబర్ 159 ఇందులో 159వ బూత్లో 274 ఓట్లకి గాను 251 ఓట్లు పోలైతే అందులో 155 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 85 ఓట్లు టీడీపీకి. మొత్తం మీదుగా చూసుకుంటే 70 ఓట్లు ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ ఆధిక్యంలో కొనసాగింది. మొత్తం పాపిరెడ్డిపాలెం పంచాయతీలో 222 ఓట్లు వైసీపీ ఆధిక్యంలో కొనసాగింది. ఇక 160వ బూత్ తూర్పు చౌటపాలెం. ఇందులో 656 ఓట్లకి గాను 602 ఓట్లు పోలయ్యాయి. అందులో 300 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 296 ఓట్లు టీడీపీకి పోలైతే కేవలం 4 ఓట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగింది. ఇక బూత్ నెంబర్ 161 ఇది తూర్పు చౌటపాలెం. ఇందులో 703 ఓట్లకి గాను 652 ఓట్లు పోలయ్యాయి. అందులో వైసీపీకి పోలైన ఓట్లు 267 ఓట్లు, తెలుగుదేశం పార్టీకి పోలైన ఓట్లు 380 ఓట్లు. అంటే దాదాపుగా తెలుగుదేశం పార్టీ 113 ఓట్ల ఆధిక్యంలో కొనసాగింది. ఇక తూర్పు చౌటపాలెంలో 162వ బూతు. ఈ బూతులో 657 ఓట్లకి గాను 609 ఓట్లు పోలైతే 331 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలయ్యాయి, 274 ఓట్లు టీడీపీకి పోలయ్యాయి. ఇక్కడ కూడా 57 ఓట్లు వైసీపీ ఆధిక్యంలో కొనసాగింది. మొత్తం మీదుగా చూసుకుంటే వైసీపీకి 61 ఓట్లు లీడ్ వస్తే తెలుగుదేశం పార్టీకి ఇంకొకటి 163వ బూత్ ఉంది. ఇందులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మొత్తం పోలైన ఓట్లు 635కు గాను 601 ఓట్లు పోలయ్యాయి. అందులో 286 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి 313 ఓట్లు పోలైతే ఇక్కడ 27 ఓట్లు టీడీపీ లీడ్లో ఉంది. మొత్తం మీదుగా చూసుకున్నట్టయితే 61 ఓట్లు వైసీపీకి లీడ్ వచ్చింది. వీటిలో 140 ఓట్లు తెలుగుదేశం పార్టీకి లీడ్ వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే పంచాయతీ ముగిసే నాటికి 79 ఓట్లు టీడీపీ లీడ్లో ఉంది. బూత్ నెంబర్ 164 నిమ్మారెడ్డిపాలెం. ఈ బూత్లో 641 ఓట్లకు గాను 607 ఓట్లు పోలయ్యాయి. ఇందులో తెలుగుదేశం పార్టీకి ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 193 ఓట్లు పోలైతే తెలుగుదేశం పార్టీకి 412 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 219 ఓట్లు టీడీపీ లీడ్లో కొనసాగింది. ఇక బూత్ నెంబర్ 165 ఇది కూడా నిమ్మారెడ్డిపాలెంలో 719 ఓట్లకు గాను 666 ఓట్లు పోలైతే అందులో 293 ఓట్లు తెలుగుదేశం పార్టీకి, 364 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అంటే దాదాపుగా 71 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లీడ్లో కొనసాగింది. నిమ్మారెడ్డిపాలెం బూత్ నెంబర్ 165 ఇందులో 719 ఓట్లకు గాను 666 ఓట్లు పోలైతే ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 293, తెలుగుదేశం పార్టీకి 364, దాదాపుగా 71 ఓట్లు తెలుగుదేశం పార్టీకి లీడ్లో కొనసాగింది. ఇక బూత్ నెంబర్ 166 ఇందులో చామంతిపూడి
పరిధిలో ఉన్నటువంటి 1182 ఓట్లకు గాను 1070 ఓట్లు పోలయ్యాయి. అందులో 540 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 507 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. దాదాపుగా 33 ఓట్లు ఇక్కడ వైసీపీ లీడ్లో ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఆ ఓట్లు తీసేయంగా 257 ఓట్లు తెలుగుదేశం పార్టీ ఇక్కడ లీడ్, అంటే నిమ్మారెడ్డిపాలెం చామంతిపూడి పంచాయతీ ముగిసే నాటికి 257 ఓట్లు తెలుగుదేశం పార్టీ ఇక్కడ లీడ్లో కొనసాగింది. ఇక రాజంపల్లి 167వ బూత్ రాజంపల్లిలో మొత్తం 876 ఓట్లకి గాను 761 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 246 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 491 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలైంది. ఇక్కడ దాదాపుగా తెలుగుదేశం పార్టీ 245 ఓట్లు లీడ్లో కొనసాగింది. ఇక బూత్ నెంబర్ 168 ఇందులో రాజంపల్లి ఇది కూడా 734 ఓట్లు నమోదయ్యాయి. అంటే 818కి గాను 734 ఓట్లు పోలయ్యాయి. అందులో 380 ఓట్లు వైసీపీకి పోలైతే 318 ఓట్లు 19 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. దాదాపుగా 61 ఓట్లు ఇక్కడ వైసీపీ లీడ్లో కొనసాగింది. అలాగే 169 రాజంపల్లిలో 1029కి గాను 884 ఓట్లు పోలైతే 294 ఓట్లు వైసీపీకి పోలైతే 557 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. దాదాపుగా ఇక్కడ 324 ఓట్లు తెలుగుదేశం పార్టీ లీడ్లో కొనసాగింది. అట్లాగే 170 బూత్ రాజంపల్లి ఇందులో 597 ఓట్లకి గాను 565 ఓట్లు పోలయ్యాయి. అందులో 303 ఓట్లు వైసీపీకి పోలైతే 246 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. ఇక్కడ కూడా 57 ఓట్లు వైసీపీ లీడ్లో కొనసాగింది. ఇక బూత్ నెంబర్ 171 ఇది కూడా వైఎస్ఆర్ రాజంపల్లిలోనే 850 ఓట్లకి గాను 728 ఓట్లు పోలైతే అందులో 395 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 321 ఓట్లు తెలుగుదేశం పార్టీకి లీడ్ అయితే దాదాపుగా 74 ఓట్లు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉండటం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే వైసీపీకి ఇక్కడ వచ్చిన లీడు 192, తెలుగుదేశం పార్టీకి వచ్చిన లీడు 573. అందులో తీసేయంగా రాజంపల్లి పంచాయతీ మొత్తం 381 ఓట్లు తెలుగుదేశం పార్టీకి లీడ్లో రావడం జరిగింది. ఇక జంకుల్దిన్న పంచాయతీ జంకుల్దిన్న తీసుకున్నట్లయితే దాదాపుగా బూత్ నెంబర్ 172 786 ఓట్లకి గాను 741 ఓట్లు పోలైతే 352 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 375 తెలుగుదేశం పార్టీకి పోల్ అవటం జరిగింది. దాదాపుగా 23 ఓట్లు మాత్రమే ఇక్కడ టీడీపీ లీడ్లో రావడం జరిగింది. చాలా తక్కువ 23 ఓట్లు మాత్రం రావడం జరిగింది. ఇక రామచంద్రాపురం తీసుకున్నట్టయితే మొత్తం బూత్ నెంబర్ 173 మొత్తం 1240 ఓట్లకు గాను 1177 ఓట్లు పోలైతే అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 771, తెలుగుదేశం పార్టీకి కేవలం 390 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఇక్కడ 381 భారీ మెజార్టీ వైసీపీకి రావడం జరిగింది. ఇక బూత్ నెంబర్ 174 కొత్తపల్లి ఇందులో 1119 ఓట్లకు గాను 1028 ఓట్లు పోలయ్యాయి. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 504, తెలుగుదేశం పార్టీకి 489 ఓట్లు పోలైతే దాదాపుగా 15 ఓట్లు మాత్రమే వైసీపీ ఇక్కడ లీడ్లో రావడం జరిగింది. ఇక బూత్ నెంబర్ 175 కొత్తపల్లి ఇది కూడా 1213 ఓట్లకు గాను 1100 ఓట్లు పోలైతే 565 ఓట్లు వైసీపీకి, 509 ఓట్లు టీడీపీకి పోలయ్యాయి. ఇక్కడ 56 ఓట్లు వైసీపీ లీడ్లో ఉంది. మొత్తం మీదుగా కొత్తపల్లిలో 71 ఓట్లు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో రావడం జరిగింది. ఇక కొర్లమడుగు 176 నియోజకవర్గం 176వ బూతు ఈ బూతులో 625 ఓట్లు ఉంటే 582 ఓట్లు పోలైతే దాదాపుగా 398 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 165 ఓట్లు తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది. ఇక్కడ 233 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉండటం జరిగింది. 176 కొర్లమడుగు ఈ కొర్లమడుగు బూత్లో దాదాపుగా 625 ఓట్లకి గాను 582 ఓట్లు పోలైతే అందులో 398 ఓట్లు వైసీపీకి పోలైంది. కేవలం 165 ఓట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీకి పోలైతే దాదాపుగా 233 ఓట్లు ఇక్కడ వైసీపీ ఆధిక్యంలో కొనసాగింది. ఇక పెద ఉయ్యాలవాడ బూత్ నెంబర్ 177 ఇందులో 585 ఓట్లకి గాను 538 ఓట్లు పోలైతే
అయితే అందులో 303 ఓట్లు వైసీపీకి, 232 ఓట్లు టీడీపీకి పోలయ్యాయి. ఇక్కడ 71 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. అలాగే బూత్ నెంబర్ 178 పెద ఉయ్యాలవాడలో 720 ఓట్లకి గాను 695 ఓట్లు పోలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 251, టీడీపీకి 424 ఓట్లు పోలయ్యాయి. దాదాపుగా 170 ఓట్లు టీడీపీ ఇక్కడ లీడ్లో కొనసాగితే మొత్తం మీదుగా పెద ఉయ్యాలవాడ పంచాయతీ అయ్యేసరికి 99 ఓట్లు టీడీపీ లీడ్లో ఉంది. ఇక బూత్ నెంబర్ 179 చిన్న ఉయ్యాలవాడ, ఇందులో 369 ఓట్లకి గాను 364 ఓట్లు పోలయ్యాయి. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 247, టీడీపీకి 109 ఓట్లు పోలైతే దాదాపుగా 138 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లీడ్లో ఉంది. అట్లాగే 180వ బూతు త్రిపుర సుందరీపురం 824 ఓట్లకి గాను 784 ఓట్లు పోలైతే 446 ఓట్లు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 334 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. దాదాపుగా 112 ఓట్లు వైసీపీ ఇక్కడ లీడ్లో ఉంది. టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే మొత్తం ఓట్లు 43,171 ఓట్లకి గాను పోలైన ఓట్లు వచ్చేసి 40,120 ఓట్లు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 19,742 ఓట్లు పోలైతే తెలుగుదేశం పార్టీకి 19,449 ఓట్లు. సో మొత్తం రూరల్ ముగిసే నాటికి 293 ఓట్లు వైసీపీ ఆధిక్యంలో కొనసాగింది.